అందరికీ గుడ్ మార్నింగ్, శుభోదయం. మీ ప్రకాష్ బాబు, ఎంజేఎఫ్. మీ అందరికీ ముందుగా లయనిజంలో మీరు చేసే చక్కటి కార్యక్రమాలకి, మీ క్లబ్ కార్యక్రమాలని ఎలా రిపోర్టింగ్ చేయాలి అనే విషయాన్ని ఈరోజు మీకు వివరిస్తాను. లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ వాళ్ళు డెవలప్ చేసిన యాప్, దాని పేరు MyLion. ఈ యాప్ ముందుగా మీరు ఈ యాప్ని మీ ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవాలి. అది ప్లేస్టోర్లో కానీ లేదా మీ యాప్ స్టోర్లో కానీ దాన్ని డౌన్లోడ్ చేసుకొని దాన్ని ముందుకు దాంట్లో వచ్చి మీరు ఆ యొక్క యాప్లో మీ పేరు, మీ మెంబర్షిప్ నెంబరు వీటితో రిజిస్టర్ కాబడి ఉండాలి. అలా రిజిస్టర్ చేసిన తర్వాత దాన్ని ఎలా ఉపయోగించాలో ఈ వీడియో ద్వారా మీరు ఒకసారి చూడండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సైన్ ఇన్ కొట్టాలి. సైన్ ఇన్ అంటే మీ మెయిల్ ఐడితో కానీ లేదంటే మీ మొబైల్ నెంబర్తో కానీ సైన్ ఇన్ అవ్వాలి. ఇక్కడ వచ్చేసి నేను ఆల్రెడీ పాత అకౌంట్ కాబట్టి నా మెయిల్ ఐడితో చేస్తున్నాను. మెయిల్ ఐడి కొట్టిన తర్వాత మీ పాస్వర్డ్ రెడీగా ఉంచుకోవాలి. దీనికి ముందరు మీరు అసలు దీంట్లో మీరు చేసే సేవా కార్యక్రమాలు తర్వాత డిస్క్రిప్షన్స్ సేవ్ చేసి పెట్టుకోవాలి దాని గ్రూప్లో. అలా చేసుకున్నందువల్ల మీకు ఈజీగా ఎంటర్ చేయొచ్చు. ఇక్కడ పాస్వర్డ్ని ఎంటర్ చేసిన తర్వాత సైన్ ఇన్ నొక్కాలి. ఇది సేవ్ చేసుకోవచ్చు, అలా పాస్వర్డ్ ఆటో సేవ్ అయిపోతుంది. ఇలా సైన్ ఇన్ అయిన తర్వాత ఇక్కడ మీకు ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ పేజీలో యాక్టివిటీస్ అని ఉంటుంది. ఎడం చేతి పక్క పైన ప్లస్ బటన్ ఉంది, ఇది నొక్కాలి. ఇది నొక్కిన తర్వాత సెటప్ ఫ్యూచర్ యాక్టివిటీ అని వస్తుంది. రిపోర్ట్ పాస్ట్ యాక్టివిటీ అని వస్తుంది. రిపోర్ట్ పాస్ట్ యాక్టివిటీ అంటే మనం గతంలో చేసిన ప్రోగ్రామ్స్ గురించి రిపోర్ట్ చేయాలి. ఇక్కడ రిపోర్ట్ పాస్ట్ యాక్టివిటీ ఒకటి, క్రియేట్ పాస్ట్ యాక్టివిటీ రిపోర్ట్ని ఇది టైప్ చేయాలి. దీన్ని టైప్ చేస్తే ఇక్కడ 4 రకాలు ఉంటాయి: సర్వీస్ యాక్టివిటీ, ఫండ్ రైజరు, మీటింగు, డొనేషను. మనం సేవా కార్యక్రమాలు చేస్తాం కాబట్టి సర్వీస్ యాక్టివిటీ టైప్ చేయాలి. ఫండ్ రైజర్ అంటే మనం ఏదైనా బెనిఫిట్ షోలు, మ్యాజిక్ షోలు, మ్యూజిక్ కన్సల్ట్ చేసి అప్పుడు ఫండ్ రైజ్ చేయాలి కూడా దాన్ని ఫండ్ రైజ్ టచ్ చేయాలి. లేదంటే మీటింగ్ వద్దనుకుంటే బ్యాక్ వచ్చేసి పొరపాటు టచ్ అయింది కాబట్టి డొనేషన్లు అంటే మనం ఏదైనా సంస్థలకి డొనేషన్ ఇచ్చే పని అయితే అది డొనేషన్లు. రెడ్ క్రాస్ కానీ ఏదైనా ఫౌండేషన్ కానీ అట్లా అనాసన్నలు కానీ ఇచ్చినప్పుడు వచ్చేది. ఇక్కడ నేను సర్వీస్ యాక్టివిటీ చేశాను కాబట్టి ఈరోజు ఇది సర్వీస్ యాక్టివిటీ అని రాస్తున్నాము. ఈరోజు ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది. ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అని టైప్ చేయాలి. టైప్ చేసిన తర్వాత ఇక్కడ డిస్క్రిప్షన్లో మనము ఆల్రెడీ యాప్లో వాట్సాప్లో పొందుపరిచినాం ఏమి ప్రోగ్రామ్స్ చేసినాము ఆ ప్రోగ్రామ్స్ కార్డుకి పోయేసి ఇక్కడ ఈరోజు మా ప్రెసిడెంట్ గారు టైప్ చేసి పెట్టినారు ఇంగ్లీష్లో ఒక ప్రోగ్రామ్, తెలుగులో ఒక ప్రోగ్రామ్. ఇది ఫుడ్ డిస్ట్రిబ్యూషను. దీన్ని కాపీ చేసుకోవాలి. కాపీ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి ఎంటర్ డిస్క్రిప్షన్లో దీన్ని పేస్ట్ చేయాలి. ఇక్కడ కొన్ని కరెక్షన్స్ చేయాలి. నమస్తే లయన్స్ మిత్రం అని పెట్టారు, అది తీసేసి కట్ చేసి ఈరోజు ఇది కాజ్ అంటే హంగర్, ఫుడ్ గురించి కాబట్టి హంగర్ పెట్టాలి. ప్లేస్ ఇది నెల్లూరులో జరిగింది కాబట్టి నెల్లూరుని రాస్తున్నాము. నెల్లూరు. నెక్స్ట్ స్టార్ట్ డేట్ ఈరోజు జరిగింది కాబట్టి 20వ తేదీ ఉదయం 11 గంటలకు జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఎండ్ టైం ఈరోజే 12-1 గంట మధ్యలో అయిపోయింది కాబట్టి 12 రాసాము. ఓకే. అది అయిన తర్వాత ఇది ఎవరెవరు చూడొచ్చు అని రాస్తుంది. ఎవరు రాయొచ్చు. హూ క్యాన్ జాయిన్ ఇన్విటేషన్ కాబట్టి ఎవరెవరు సెలెక్ట్ చేసుకోవాలి. ఈ సిగ్నేచర్ యాక్టివిటీ ఓకే చేసేయండి. తర్వాత ప్రొసీడ్ నొక్కాలి. ప్రొసీడ్ నొక్కిన తర్వాత ఇక్కడ మనల్ని అడుగుతుంది ఎంతమంది వచ్చారు, ఎంత ఖర్చు అయింది, ఎన్ని గంటలు సేవ చేశారు. ఆ 3 ఎంటర్ చేస్తే ఆల్మోస్ట్ మీ పని అయిపోయినట్టే. ఇక్కడ పీపుల్ సర్వ్డ్ 150 మంది, టోటల్ వాలంటీర్స్ 5 మంది. 5 మంది 2 గంటల లెక్కన పని చేశారు కాబట్టి 10 hours అని రాయొచ్చు. ఫండ్స్ డొనేటెడ్, అది ఫండ్స్ డొనేటెడ్ వచ్చి 7.5 ఇచ్చారు కాబట్టి 7.5 రాసాము. ఇక్కడ 7.5 అని రాసేది. ఇక్కడ మీకు ఇండియన్ రూపీస్లో సెలెక్ట్ చేసుకోవాలి. ఆల్రెడీ మేము సెలెక్ట్ చేసింది కాబట్టి ఇక్కడ అవసరం లేదు. లేనో US డాలర్ నుంచి ఇండియన్ రూపీస్ చేయాలి. తర్వాత రిపోర్ట్ నో నొక్కాలి.
రిపోర్ట్ నౌ నొక్కిన తర్వాత కరెన్సీని కన్వర్ట్ చేసుకొని ఇండియన్ డాలర్స్ యూఎస్ డాలర్స్ అది మారిపోతుంది. అదే సెల్ఫ్ రిపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు ప్రొసీడ్ నొక్కేయాలి. ఇప్పుడు ప్రొసీడ్ నొక్కిన తర్వాత సేవ్ అయిపోతుంది. సేవ్ అయిన తర్వాత ఇక్కడ ఎడిట్ బటన్ నొక్కాలి. అంటే పెన్ లాగా ఉంటుంది. ఇక్కడ ఫోటో అప్లోడ్ చేసిన కోసంగా ఇది చేయాలి. ఇక్కడ అప్లోడ్ యువర్ ఫోటోని పెట్టాలి. అప్లోడ్ యువర్ ఫోటోలు గ్యాలరీ సెలెక్ట్ చేసుకోవాలి, కెమెరా కాకుండా. గ్యాలరీ సెలెక్ట్ చేసిన తర్వాత మనం ఇక్కడ వాట్సాప్ ఫొటోస్ కానీ రీసెంట్ ఫొటోస్ కానీ వస్తాయి. రీసెంట్ ఫొటోస్లో చూసుకుంటామంటే ఇప్పుడే వచ్చింది కాబట్టి వీటిలో ఉంటుంది సేవా కార్యక్రమాలు. ఈరోజు ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేశారు కాబట్టి సెలెక్ట్ చేసుకోవాలి. ఇది సెలెక్ట్ చేసుకుని క్రాపింగ్ బాగా ఫుల్ ఫోటో పెట్టేసి సేవ్ నొక్కేస్తే చాలు. ఇక్కడ మళ్ళీ సేవ్ నొక్కాలి. అంతేనండి. ఇదే సింపుల్ ప్రొసీజరు అయిపోయింది. ఇప్పుడు మన పోస్టు సబ్మిట్ అయిపోయింది. ఆన్లైన్లో ఎవరైనా చూసుకోవచ్చు. థ్యాంక్ యూ. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి. చూశారుగా, చాలా సులభమైన పద్ధతిలో మీరు మీ క్లబ్లో చేసే ప్రతి కార్యక్రమాన్ని రిపోర్ట్ చేసుకుంటే మీకు మీ కార్యక్రమాలు, మీ స్కోర్ ఎంత, మీరు ఏ స్టేజ్లో ఉన్నారు, మిగతా క్లబ్బులు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా మీకు తెలుస్తాయి. కాబట్టి తప్పకుండా మీ అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని, ముఖ్యంగా రిపోర్టింగ్ కార్యక్రమాన్ని నిర్వర్తించవలసిందిగా క్లబ్ సెక్రటరీ, ముఖ్యంగా అలాగే ప్రెసిడెంట్, మీ టీం, అలాగే లేదా మీ క్లబ్లోంచి ఒకరిని రిపోర్ట్ చేయండి. ఈ మైలైన్ యాప్ని ఉపయోగించి తప్పకుండా అందరూ కూడా రిపోర్ట్ చేస్తారని ఆశిస్తూ